అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఐటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. 3 సంవత్సరాల వయసులో అదృశ్యం. 14 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు. తమ కొడుకును చూసి ఉద్వేగానికి లోనైన తల్లిదండ్రులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు. వీధి బాలల గుర్తింపుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి. వీధి బాలల పునరావాసం కోసం ప్రత్యేక ప్రణాళిక. మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే 3 ఏళ్ల వయసులో అదృశ్యమైన బాలుడు మళ్లీ 14 ఏళ్లకు కనిపించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉద్వేగానికి లోనై బిడ్డను గుండెలకు హత్తుకున్నారు. వెతికిపెట్టిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. 2 టౌన్ సీఐ నరసింహులు అందించిన సమాచారం మేరకు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శంకర్, రెడ్డమ్మ దంపతుల కుమారుడు ఆకాష్ 3 ఏళ్ల వయసులో ఇంటి దగ్గర ఆడుకుంటుండగా అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి గాలింపు చేపట్టారు. మదనపల్లె మండలం రామపురానికి చెందిన వెంకటరమణ, లలిత దంపతులు 14 ఏళ్లుగా ఓ బాలుడిని పెంచుకుంటున్నట్లు సీఐ నరసింహులకు సమాచారం వచ్చింది. వారిని విచారించగా 2008 సంవత్సరంలో నీరుగట్టివారిపల్లెలో బాలుడు దొరికినట్టు ఒప్పుకున్నారు. దీంతో బాలుడిని ఆకాష్గా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి తమ బిడ్డను చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. పట్టణాన్ని సంతోషంతో బిడ్డను తమతో తీసుకువెళ్లారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో 2008 సంవత్సరంలో ఆకాష్ అనే అబ్బాయి 3 సంవత్సరాల వయసు. సో అతను 2008 సంవత్సరంలో నీరుగుట్టువారిపల్లిలో వాళ్ళ పేరెంట్స్ మగ్గాలు పని నేర్చుకుంటుంటే తప్పినాడు అనేది 2008లో బాయ్ మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. సో మనకు కేసు ఎంత వెతికిన కూడా కనిపించకపోవడం వల్ల సో మనకు ఉన్నటువంటి ఇక్కడ రామాపురం అని చెప్పేసి మదనపల్లి రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఆ దగ్గర ఏదో ఒక బాధ్యతగా మాకు సమాచారం రావడం జరిగింది. సో ఆమెకు మేము పోయి అంతా విచారించిన తర్వాత డీటెయిల్స్ ఆమె ఏదో ఫస్ట్ లేదు ఈ అబ్బాయి మాకు అనంతపూర్లో ఉన్నటువంటి గోరంట్ల నుంచి మాకేదో వచ్చినాడు అనే విధంగా ఇక్కడ చెప్పింది. సో మళ్ళీ కొంచెం డెప్త్గా విచారిస్తే అమ్మాయి చెప్పమ్మా నీకు అబ్బాయి ఎవరు ఏం కథ అనే ఉద్దేశంతో కొంచెం గట్టిగా విచారిస్తే సో ఆమె వివరాలని తెలుపుతూ నా భర్త ఆటో డ్రైవరు మదనపల్లి నుంచి రోజు మా ఇంటికి వచ్చి పోతుంటాడు, ఆటో ఎక్కి వచ్చినాడు ఈ అబ్బాయి, అందువల్ల నాకు కూడా పిల్లలు అప్పటికైతే లేరు, తర్వాత ఉన్నారు. సో అందువల్ల నేనే పెంచుకుంటాను ఉద్దేశంతో పెంచుకుంది. సో తర్వాత మళ్ళీ ఈ కేసులో ఉన్నటువంటి మిస్సింగ్ బాయ్ ఆకాష్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా చేసిన సో వాళ్ళు కూడా ఈ అబ్బాయిని గుర్తించేసి ఇంచుమించు పోలికలు కూడా ఒకే రకంగా ఉన్నాయి. సో మళ్ళా తర్వాత ఇటుకేలు కూడాను. సో దగ్గర 14 ఇయర్స్ తర్వాత ఆ మిస్సింగ్ అయినటువంటి అబ్బాయి ఆకాష్ సో వాళ్ళ పేరెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల పేరెంట్స్ చాలా సంతోషించినారు. అదేవిధంగా అబ్బాయి కూడా బాగా హ్యాపీగా ఉన్నాడు. సో పెంచుకున్నటువంటి వాళ్ళ లేడీస్ అయితే పాపం అతను ఏమని మాత్రం చదివించకుండా వాళ్ళ ఇంటి దగ్గర పని చేపిస్తూ అదేవిధంగా మన మదనపల్లి టౌన్లో ఉన్నటువంటి కొబ్బరికాయలు గుర్తిస్తూ లేబర్గా యూజ్ చేసుకుంటున్నారు. సో ఇంటికేలోగా అబ్బాయి ఇక్కడి నుంచి అయినా సరే ఒక కొత్త జీవితాన్ని ఆ యొక్క భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వీధి బాలలను గుర్తించి బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించాలి. మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో మీటింగ్ హాల్లో శుక్రవారం వీధి బాలల గుర్తింపు, వారి పునరావాస ఏర్పాటు అనే అంశంపై మదనపల్లి మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మదనపల్లి లేబర్ ఆఫీసర్, విద్యాశాఖ అధికారి, సిడిపిఓ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం మదనపల్లె పట్టణంలో వీధి బాలలను గుర్తించి వారికి పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ వీధి బాలలు 3 విభాగాల్లో ఉంటారని, వారిలో తల్లిదండ్రుల సంరక్షణలో భిక్షాటన చేసేవారు, తల్లిదండ్రులు లేని వారు అనాథ పిల్లలుగా భిక్షాటన చేసేవారు. వీరిని గుర్తించే కార్యక్రమం చేపట్టాలని ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి, సిడిపిఓ సుజాత, లేబర్ ఆఫీసర్ పవన్, రూరల్ ఎస్ఐ సోమశేఖర్, సమగ్ర శిక్షణ అధికారి కరుణాకర్, ఫోర్డ్ సంస్థ లలితమ్మ, వెలుగు సంస్థ విజయలక్ష్మి పాల్గొన్నారు. మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ సమస్యలు అనేది ఎలా సాల్వ్ చేయాలి, ఆ సాల్వ్ చేయడానికి మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మనం సమాచారం విన్నాం. అదేవిధంగా మనం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు ఇమీడియట్గా ఆల్ డిపార్ట్మెంట్స్
ఎందుకంటే కోవిడ్లో డిఫరెంట్ యాక్టివిటీస్, ఎందుకంటే పిల్లలు 3 కేటగిరీస్లో ఉన్నారు. ఎందుకంటే అమ్మా నాన్న లేకపోవడం వాళ్ళు ఉండడం, ఒకవేళ ఉన్నా కూడా కేటగిరీగా ఉండడం, వాళ్ళు మామూలుగా డైరీ అంతా బయటికి వేసి ఈ విధంగా నెక్స్ట్ అన్ని సౌకర్యాల నుంచి మన పల్లె నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ కాకుండా మైగ్రేటెడ్ పీపుల్స్ ఈ విధంగా 8 years బిలో అందరికీ వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ రిమైన్ ఆల్ ప్రొటెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి ఈరోజు మన సమావేశం అన్ని డిపార్ట్మెంట్స్, ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్స్ దీనికి రిలేటెడ్ కదా అందరినీ మనం సమావేశం చేసి ఫస్ట్ వాళ్ళు మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇండివిజువల్గా మనం ఒక్కొక్కరు వెళ్తే మనం ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్ మనకు, ఎందుకంటే మన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ సమావేశమైనాం. అదేవిధంగా మన ఫీల్డ్ స్టాఫ్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ చేసి ఫస్ట్ వాళ్ళు ఏ ఫీల్డ్లో ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ మనం ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ వాళ్ళకి ఏం కావాలి, ఏ విధంగా మనం వాళ్ళు సాల్వ్ చేయగలుగుతాం అనేది మనం అందరము మామూలుగా ఈరోజు మనం సమావేశంగా మన ఇన్స్ట్రక్షన్ ప్రకారం నా ఉద్దేశం ప్రకారం మంచి ఒకసారి మనం అందరం సమావేశం అయ్యేసి వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ మనం ఏం చేయగలుగుతామో అందరం కోఆర్డినేషన్ చేసుకొని ఈ సమస్యని కంటిన్యూ ప్రాసెస్, ఎందుకంటే ఒక్కసారి 1 వీక్లో మనం ఐడెంటిఫై, ఎందుకంటే లాస్ట్ వీక్లో లాస్ట్ మంత్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది, బాగా ఐడెంటిఫై చేశారు వాళ్ళకు మనం చేంజ్ లెవెల్ మీద. ఎందుకంటే అదేవిధంగా మనం ఆల్ డిపార్ట్మెంట్స్ ఇది మనకు ఒక ఫస్ట్ మనం సమావేశం అయినాం కాబట్టి ఫస్ట్ మనం వాళ్ళు ఐడెంటిఫై చేసేసి, ఎందుకంటే వీక్లీ వన్ డే మనం డిసైడ్ చేసుకొని మనము మన ఫీల్డ్ స్టాఫ్ ఏ ఏరియాలో వాళ్ళు ఉన్నారో ఐడెంటిఫై చేసుకొని ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏ విధంగా సౌకర్యాలు మనం కల్పించారో ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ చేస్తేనే ఈ సమస్యను మనం సాల్వ్ చేయగలుగుతాము. ఆ ఉద్దేశంతో ఈరోజు మీ అందరూ కలిసి మనం మీటింగ్ పెట్టాము. మీ ఒపీనియన్స్ ఒక్కొక్కరు చెప్తే తర్వాత మనం సొల్యూషన్స్ తీసుకోగలుగుతాం. ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశము, ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వారు తప్పనిసరిగా పిల్లవాళ్ళందరికీ స్ట్రీట్ యూజ్ చేయలేదు చాలా మంది ఉన్నారనే ఉద్దేశంతో దేశమంతా కూడా దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద అంటే వార్ బేసిస్ మీద వీళ్ళందరూ ఐడెంటిఫై చేసి బాల కార్మికులు అనే వాళ్ళు కానీ స్ట్రీట్ లేబర్ అంటే బాల కార్మికులు అంటే ముఖ్యంగా ఎక్కడైనా పనిచేసే వాళ్ళని మన బాల కార్మికులు అంటే పనిచేసేవాళ్ళని ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్లలో తిరుగుతూ ఎలాంటి పని లేకుండా రైళ్లలో బస్ స్టాండ్లలో అడ్డుకొని వాళ్ళ యొక్క జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మన దేశంలో ఎంతో మంది ఉన్నారనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు తప్పనిసరిగా స్ట్రీట్లు అంటే వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు లేకుంటారు, కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, డే అంతా బస్ స్టాండ్లో ఉంటారు, రైల్వే స్టేషన్లలో ఉంటారు, తర్వాత నైట్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు, తర్వాత కొంతమంది తల్లిదండ్రులు లేకుండానే బయట తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఏదో అలా అంటే సమాజానికి ఉద్యోగాన్ని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి బాలకాలను కూడా ఐడెంటిఫై చేసి ఒక స్ట్రీమ్లైన్ చేసి వాళ్ళందరికీ ఒక మంచి విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టింది. ఈ ప్రోగ్రామ్ లో మన 9 డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, రెవెన్యూ, తర్వాత ICDS మిగతా వీళ్ళందరూ కూడా మనము అందరం కలిసి పిల్లవాళ్ళని మనం ఎక్కడెక్కడ ఉన్నారు, వీధ వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఐడెంటిఫై చేసి మనం వాళ్ళందరినీ మనం చేసేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడంతో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం అందరం కూడా దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొని విరివిగా అందరి యొక్క ఐడెంటిఫై చేసి అందరినీ మనం తిరిగి స్ట్రీమ్లైన్కి వాళ్ళ యొక్క గొప్ప జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి మనందరూ సహకారం చేయవలసిందిగా కోరుతూ వహిస్తున్నాం. మనము షాపుల్లో పనిచేసే వాళ్ళు, మెకానిక్ షాపుల్లో, చికెన్ షాపుల్లో చాలా చోట్ల పనిచేసే పిల్లలను కూడా మనం తీసుకొని రావడం కూడా జరిగింది. వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి చైల్డ్ పెట్టుకోవడం కూడా తెలియజేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఈరోజు ఇది మన గవర్నమెంట్ వారు ఆదేశించిన ప్రకారం ఈ స్ట్రీట్ చిల్డ్రన్స్ ఐడెంటిఫై చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. నిన్ననే మా డిస్ట్రిక్ట్ కార్యాలయం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా చాలా రోజులుగా నాకైతే MSK వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, చంద్రా కాలనీ, అనపగుట్ట, చౌడశ్రీ నగర్, శ్రీవర్త కాలనీ ఆ ఏరియాలో ఎక్కువగా బాలులు మరియు బాలికలు పెళ్లి చేసుకుంటున్నారని కూడా మాకు తెలియజేయడం కూడా జరిగింది. మేము మా అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్ ద్వారా కూడా వాళ్ళ మదర్స్ కూడా ఆ విధంగా తల్లి తండ్రి ఇద్దరు ఉండి కూడా అందరూ ఫ్యామిలీ కూడా ఇట్లా చెకింగ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. MSK మరియు ICDS సూపర్వైజర్ మరి మేము మరి అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా వారి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కానీ ఇచ్చిన రోజు కొంతమంది మరి మరుసటి రోజు మామూలుగానే జరుగుతూ ఉంది.
ఈసారైనా ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసి, ముఖ్యంగా ఈ ఏరియాలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ మనమందరం ఒక టీంగా వెళ్ళి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎక్కడ స్కూల్ మానేసిన ఏ క్లాస్లో మానేసిన ఆ క్లాస్లో కూడా అడ్మిట్ చేసేదాన్ని కూడా అవకాశం ఉంటుంది. సిబ్బందికి కూడా అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్ట్రీట్ చిల్డ్రన్స్ ఎక్కడ ఉంటాయి ఐడెంటిఫై చేసి వారికి మంచి భవిష్యత్తు వాళ్ళ ఉద్దేశంతో మనం ఈ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మేమైతే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా సార్లు కూడా మేడం చాలా తీసుకుని పోయి మనం చాలా సార్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ స్ట్రీట్ చిల్డ్రన్స్ కానీ చాలా మంది కొంతమంది ఈ స్టడీస్ వల్ల నెగ్లెక్ట్ చేసి కొంతమంది ఇక్కడ పనులు పెట్టడము, వీళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసి చాలా సార్లు రెస్క్యూ చేయడం జరిగింది. కానీ ప్రజల్లో చాలా వరకు ఇంకా మార్పు రాలేదు. మనము ఈ సమన్వయంతో ఈ లేబర్ ఆఫీసర్స్ ఏమీఓ ఇలాంటి అవకాశంతో ఎక్కువ అవేర్నెస్ ప్రజల్లో తెచ్చి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చి వాళ్ళు చదువుకునే విధంగా మోటివేట్ చేసి చేయాలనే ఉద్దేశంతో ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి మనందరూ కూడా ఇది ఫస్ట్ కొరియర్గా భావించి ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని. ముఖ్యంగా నిన్న చిత్తూరు జిల్లాలో మన రెస్పెక్టెడ్ జేసీ సార్ రాజశేఖర సార్ ఆధ్వర్యంలో నిన్న స్ట్రీట్ చిల్డ్రన్స్ పైన వర్క్షాప్ జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ కన్వర్జెన్సీ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే NCPCR వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఈ ఆధ్వర్యంలో ఇది మొత్తం మన ఇండియా అంతా మొత్తం జరుగుతుంది స్ట్రీట్ చిల్డ్రన్స్ పైన. అయితే ఏపీలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. అయితే ఈ ముఖ్యంగా 3 రకాలైనటువంటి చిల్డ్రన్స్ని మీరు గుర్తిస్తున్నారు. ఒకటి వచ్చేసి పూర్తిగా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వాళ్ళని గుర్తిస్తున్నారు. సెకండ్ వచ్చేసి పూర్తిగా ఎక్కడైనా కానీ వీధుల పైన ఉంటూ చిన్న కొట్లు పెట్టుకుని టెంట్ వేసుకొని ఆ టెంట్ దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎందుకంటే మనం చూస్తుంటాం అక్కడక్కడ వాళ్ళు ఊరికి సరౌండింగ్లో అక్కడక్కడ టెంట్ వేసుకొని ఉంటారు వాళ్ళు. అలాంటి పిల్లలను గుర్తించడం ఒకటి. ఇంకోటి ఉంది తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వాళ్ళు ఏం పని చేయకుండా బయట వచ్చి బిచ్చం పెట్టుకుంటూ చూస్తూ ఉంటారు. అలాంటి పిల్లలు కూడా గుర్తించాలి. బడికి పోకుండా బయట తిరుగుతూ ఉంటారు. అలాంటి పిల్లలను గుర్తించాలి అని చెప్పేసి ఈ 3 రకాల పిల్లల్ని గుర్తించి మనము ప్రతి ఒక్కరు ఇది బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలే రేపు చైల్డ్ లేబర్ అవుతారు, లేదంటే క్రిమినల్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ పిల్లలు అని చెప్పేసి రాబోయే రోజుల్లో ఈ పిల్లలందరూ కూడా బడిలో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము చాలా కార్యక్రమాలు చేపడతాంది. అమ్మఒడి అని చెప్పేసి విద్యా దీవెన, వసతి దీవెన, అన్ని చేపడతాంది. కాబట్టి వీటన్నింటిలో ఈ పిల్లల్ని ఏదో విధంగా రెస్క్యూ చేసి వీళ్ళని రీహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఈ దొరికినటువంటి పిల్లలకి వాళ్ళకు మానసికంగా పరిపక్వత ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు బయట ఎక్కువగా తిరుగుతున్న పిల్లలు కాబట్టి వీళ్ళకి మెంటల్ హెల్త్ పైన ఎక్కువగా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కౌన్సిలింగ్ చేసిన తర్వాత మనం రిహాబిలిటేషన్ చేస్తే బాగుంటుంది, హోమ్స్లో పెట్టడం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తూ ఈరోజు ప్రతి మండల స్థాయి మీటింగ్ జరిగిన తర్వాత ఇది ఒక క్యాంపెయిన్ మోడల్, ఏదో ఒక రోజు చేస్తే కాదు, ఇది క్యాంపెయిన్ మోడల్. మనం అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్తో కలిసి పనిచేయాలి. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు కలవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ పైన కూడా డిస్కషన్ చేశారు. ముఖ్యంగా చైల్డ్ లేబర్ అనేది చైల్డ్ మ్యారేజెస్ లాస్ట్ 30 years ఎంత డెవలప్మెంట్ చేశాము గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ NGOs కానీ అందరూ కూడా. గత 2 years కోవిడ్ టైంలో అనుకునేదంతా రివర్స్ అయింది పూర్తిగా. మళ్ళీ చాలా మంది పిల్లలు ఆర్థికంగా ఆ ఫ్యామిలీ స్థితికిపోవడం వల్ల మళ్ళీ చైల్డ్ లేబర్ కావడం జరిగింది. చాలా వరకు చైల్డ్ మ్యారేజ్ మళ్ళీ ఎక్కువ జరుగుతుంది. వీటిపైన కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ క్యాంపెయిన్లో అని చెప్పేసి ఈ 2 సబ్జెక్టును కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. ఈ 3 అంశాలపైన అందరి డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈరోజు చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ఆయన మండల స్థాయిలో ముందుకెళ్ళాలని చెప్పేసి జేసీ గారు, మన WCD డిపార్ట్మెంట్ PD గారు ఆదేశించారు. ఆ సందర్భంలో మన NCPCR ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని ఫార్మేట్ చేసి SOP 2.0. అట్ ద సేమ్ టైం మనం ఏం చేసిందనంటే ఈ 27th లోపల వీరి వాళ్ళ గుర్తింపు మేము పూర్తి చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తామనే విషయాన్ని వాళ్ళు తెలియజేది. కాబట్టి ఈరోజు మనం చేస్తున్న ప్రత్యక్షమైనటువంటి అర్జెంట్ వర్క్ ఏమిటంటే నేను జాయింట్ కలెక్టర్ గారు చెప్పింది ఆల్రెడీ అన్ని జిల్లాల్లో డ్రైవ్ స్టార్ట్ అయింది. ఈరోజు కంప్లీట్గా ఐడెంటిఫికేషన్ ఆఫ్
స్ట్రీట్ చిల్డ్రన్ పైన మనం ఈరోజు పనిచేయాల్సి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ డ్రైవ్ జరుగుతుంది. దీంట్లో యాక్చువల్గా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద సెన్స్ చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో పాల్గొంచుకుంటున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా మన సమగ్ర శిక్ష, అలాగే ఎన్సీఎల్కి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, లేబర్ డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక వార్ షూటింగ్ బేసిస్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనేది స్ట్రీట్ చిల్డ్రన్ అనేది మనం చేయాలి. అందుకోసం గవర్నమెంట్ కూడా మనం జాగ్రత్తగా మనం ఈ ఎస్ఓపిని మనం చూసినట్టయితే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో కొన్ని హాట్ స్పాట్స్ కూడా సజెస్ట్ చేశారు. స్ట్రీట్ చిల్డ్రన్ ఎలా ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి హాట్ స్పాట్స్ కూడా మనం చూసి అక్కడ మనం పర్టికులర్గా విజిట్ చేయమన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ వీధి వాళ్ళ సంక్షేమం కోసం 6 స్థాయిల్లో గవర్నమెంట్ వాళ్ళ సంరక్షణ కోసం చర్యలు చేపట్టబోతారు. తర్వాత మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఈ ఫస్ట్ స్టేజ్లో 3 రకాలైనటువంటి వీధి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాల్సి, అంటే ఎటువంటి బయాలజికల్ పేరెంట్స్ లేకుండా, లేదంటే అడాప్టెడ్ పేరెంట్స్ లేకుండా, అంటే వాళ్ళకి ఎవరు సంరక్షణ అనే వాళ్ళు ఉండరు, వాళ్ళ పాటికి వాళ్ళు వీధిలో తిరుగుతుంటారు అనమాట. అంటే వాళ్ళకి ఏ రకమైన సంరక్షణ ఉండదు అలాంటి పిల్లలు. లేదంటే పేరెంట్స్ ఉంటారు, వీధిలో తిరుగుతుంటారు, లేదంటే పేరెంట్స్తో పాటు వీధిలో తిరుగుతుంటారు, సంచార అలాంటివన్నీ ఉంటారు. ఈ 3 రకాలైనటువంటి వీధి వాళ్ళని మనం గుర్తించాల్సి ఉంది. సో యుద్ధ ప్రాతిపదికన మనం చేసినటువంటి కార్యక్రమానికి లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున మదనపల్లి డివిజన్లో కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముందు వచ్చినటువంటి అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సమగ్ర శిక్షగా మేము ముఖ్యంగా మా మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మా సిఆర్పీలు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంఈఓ గారు అన్ని మండలాల్లో కన్వీనర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆత్మస్థైర్యం, మానసిక వికాసం, ఏకాగ్రత, ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉండడానికి యోగా, ప్రాణాయామం ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని యోధా మార్షల్ ఆర్ట్స్ యోగా శిక్షణ అకాడమీ వ్యవస్థాపకులు సతీష్ పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం మదనపల్లి పట్టణంలో ఉచిత యోగా, ప్రాణాయామ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సతీష్ మాట్లాడుతూ శ్వాస సమతుల్యత, వామప్ ఎలా చేయాలి, కార్డియో ఎక్సర్సైజ్, సూర్య నమస్కార ఆసనాలు, యోగాసనాలు, బరువు తగ్గడానికి చేసే వ్యాయామాలు, ప్రాణాయామం, ఓంకారం విశిష్టత, ధ్యానంపై ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నిత్యం యోగా చేయడం ద్వారా వైరస్ల బారి నుండి శరీరాన్ని కాపాడుకోవటం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చునని వివరించారు. వయోభేదం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చునని, ఈ ఉచిత శిక్షణలో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్ కోసం 9399912367 లేదా 8010702262 లేదా 9441148880 ఫోన్ నెంబర్లను లేదా అయ్యప్ప స్వామి గుడి సమీపంలోని శివనగర్ నందు ఉన్న యోధా మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నందు సంప్రదించాలని సూచించారు. ఈ నెల 26వ తేదీన ఆదివారం మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో ఉచితంగా యోగా మరియు ప్రాణాయామంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం మరియు ప్రజెంట్ ఉన్నటువంటి కరోనా వైరస్, ఒమిక్రిన్ వైరస్ లాంటి వైరస్లు మన శరీరం మీద దాడి చేయకుండా మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుచుకోవడం కోసం, ప్రశాంతతను మరియు ఒత్తిడికి రోజుతోటి ఈ జీవితంలో ప్రతి ఒక్కరి మానసికంగా శారీరకంగా దృఢంగా అవడం కోసం ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నాము. ఈ వర్క్షాప్ యొక్క అంశాలు శ్వాస సమతుల్యత దగ్గర నుంచి వామప్ ఏ విధంగా చేయాలి, ఆ తర్వాత హృదయానికి సంబంధించిన కార్డియో ఎక్సర్సైజ్ వాటి ఉపయోగాలు, సో దాన్ని ఏ విధంగా చేయాలి, మరి సూర్య నమస్కారం అంటే ఏంటి, సో సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి, మరియు బేసిక్ యోగా ఆసనాస్, అదేవిధంగా బరువు తగ్గడం కోసం చేసే వ్యాయామాలు, మరియు అతి ముఖ్యంగా ప్రాణాయామ యొక్క విలువను తెలియజేస్తూ వాటి యొక్క ఉపయోగాన్ని సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి పంచాలనే ఉద్దేశంతో, మరియు ఏ విధంగా మానసిక ఒత్తిడిని జయించడం కోసం ధ్యానం మరియు ఆహార అలవాట్లు, ఈ నియమాలన్నింటినీ మనం నేర్పించడం జరుగుతుంది. సో మదనపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వయోభేదం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోగలరని స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమం మదనపల్లిలో ఉన్నటువంటి నూతనంగా ప్రారంభించినటువంటి యోధా మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ శివనగర్ దగ్గర ఉన్నటువంటి అకాడమీలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.
ఈ 2 గంటలు ఈ కార్యక్రమం జరుగుతుందంట. ఈ కార్యక్రమానికి విచ్చేసేవారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యోగా మ్యాట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కుటుంబ కలహాలతో సెల్ టవర్ ఎక్కని యువకుని సురక్షితంగా కాపాడిన మదనపల్లి పోలీసులు. భార్య కాపురానికి రాలేదని కారణంగా శుక్రవారం ఉదయం పుంగనూరు రోడ్డు సమీపంలోని రాజీవ్ నగర్ లో ఉన్న సెల్ టవర్ ను ఎక్కిన క్రాంతి స్థానికులు బంధువులు ప్రాధాయపడిన కిందికి దిగి రాకపోవడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లి పోలీసులు స్పందించి కొత్తపల్లిలో అమ్మవారి ఇంట్లో ఉన్న భార్య ప్రమీల కుమార్తె కేజీఆలను సంఘటనా స్థలాన్ని తీసుకురావడంతో శాంతించిన క్రాంతి. పోలీసుల మాట ప్రకారం 2 గంటల అనంతరం సురక్షితంగా కిందికి దిగి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన పిలిపిస్తాపా, కలెక్టర్ గారే వస్తారు. వెయిటింగ్ ఓకే, వస్తారు కూర్చో, ప్రశాంతంగా మీడియా మిత్రులకి పోలీసులకి ఎందుకు నమస్కారాలు. నా బాధ ఏమంటే 2019 ఆగస్టు 26 నా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన 2 ఏళ్ళలో నా భార్య గర్భవతి అయింది. తర్వాత ఎంత వయసు వాళ్ళ పల్లెలో కావాలి పెట్టిన వాళ్ళ ఇంట్లో. అప్పటి నుంచి లాస్ట్ సంవత్సరం ముందు వరకు నా పిల్లము వాళ్ళమ్మ నన్ను టార్చర్ పెట్టి ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని దాన్ని వాళ్ళు లొంగి తీసుకోవాలనేసి వాళ్ళని వంటలో ఇళ్ళకి పెట్టాలి వాళ్ళని అనేసి చాలా రకాలుగా మేము మార్కెట్లో వేధించినట్టు నాకు మెసేజ్ చేశారు. ఇప్పుడేమంటే నా పిల్లానికి నేను కామరా పిలుచుకొస్తామంటే నిన్న ఇంటికి పోతే వాళ్ళ ఇంటికి పోతే నా పిల్లము నేను పోయి మాడితే వాళ్ళమ్మ వాళ్ళని తొక్కాడు చేసి నాకు పంపించి తిట్టి పంపించారు. అందుకు నాకు న్యాయం జరగలేదు అని దాంతో అందుకే నా పిల్లల్ని ఇప్పుడు పిలిపించి ఇక్కడ మీ అందరి సమక్షంలో పోలీసు సమక్షంలో పెద్దవాళ్ళ సమక్షంలో నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయాలి మీకు వచ్చిన ఎందుకు నేను చదివేపర్ రెడీ అయిపోయినా ఆయన పెద్ద మనుషులు నాకు హామీ జరిగి నేను ఉద్దేశంగా దిగినా. మీడియా ఉంటారు కాబట్టి నాకు అన్నున్నాడు అందున్నాడు కాబట్టి దిగాను ఇక్కడికి. ఇది మళ్ళీ ఇంకో విధంగా నన్ను మార్కెట్లో వేసిచ్చారు దగ్గర. నాకు నా పిల్లము నా బిడ్డ నాకు కావాలా, నేను సాకుంటా, కష్టమో నష్టమో కూలో కూడా ఎదుర్కొని నా పిల్లాడిని సాకుంటా. నేను మా ఎత్త నా పామాటి వాళ్ళిద్దరే నన్ను మార్కెట్ తాకలు పెడతాను. ఇదే నేను చెప్పే విషయం మొత్తం మీద ఇదే. తమ సెటిల్మెంట్ భూముల్లో దౌర్జన్యంగా కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని తహసీల్దార్కు మొరపెట్టుకున్న సాంబశివ. రామసముద్రం మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి గుడి వీధిలో ఉన్న సాంబశివకు చెందిన సెటిల్మెంట్ భూమిలో కురుజుల పంచాయతీ గుట్టపాలెంకు చెందిన వెంకటరమణ నాయుడు 150 అడుగుల స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని, అందులో తనకు చెందిన సెటిల్మెంట్ స్థలంలో దాదాపు 2 సెంట్ల స్థలం ఆక్రమించారని శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అధికారులు స్పందించి కబ్జాకు గురి అయిన స్థలాన్ని కాపాడాలని ప్రాధేయపడ్డాడు. నాకు నా స్థలాన్ని ఎన్ని వెంకటరమణాయుడు కబ్జా చేసి నా సెటిల్మెంటు రిజిస్ట్రేషన్లో దౌర్జన్యం కట్టేసినాక నేను స్పందనాలు ఇచ్చినాను. స్పందనాలు ఇచ్చే వీడికి ఎంఆర్ఓ చూస్తే 4 ఎంఆర్ఓలు ఏమీ చేయలేదు. నాకు దాన్ని కోర్టుకు వేసినాను, కోర్టు నుండి వచ్చినా లెక్క చేయలేదు. ఇప్పుడు నాకు ఈ పోలీసు వాళ్ళు కానీ ఈ స్టేషన్ తరఫున కానీ ఎంఆర్ఓ తరఫున నుండి కానీ ఎలాంటిది నాకు న్యాయం జరగలేదు. దీనికే 4 ఎంఆర్ఓలు విఆర్ఓలు తలారి మెయిన్ దీనికి తలారి దీనికంత కారకుడు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వెంకటరమణ నాయుడికి ఎంత ఉండాలి అని అడిగితే దానికి బదులు స్కెచ్ ఇచ్చినారు.
నేను ఏం స్కెచ్ ఇచ్చినారంటే ఏమైతే చేసుకోపో నేను ఇచ్చేదాన్నారు. కాబట్టి నేను ఏమి చేయలేక నా 2 కొడుకులు నేను బజార్లో టీలో మేము బతుకుతున్నాము. ఎంఆర్ఎస్ పక్కల మేము ఏదో డోర్ పెట్టుకొని చేసుకుంటే దానికి కాంపౌండ్ కట్టి మా నోటికి అన్యాయం చేసినారు. 2 కొడుకులు, ఒక కొడుకు వచ్చి సిఏ చేస్తున్నాడు, ఒక కొడుకు వచ్చేసి ఇంటర్ ఫైనల్ ఉన్నాడు. మేము మాకు బతకనికి కానీ చాలా కష్టంగా ఉంది. బజార్లో టీలమ్మి వీళ్ళను సాక్కుంటున్నాను. కాబట్టి అన్యాయంగా నా యొక్క భూమి నా యొక్క స్థలంలో కట్టుకొని నాకు దీని మీదకి వచ్చినా అంటే నీ కథ అవుతాడని నన్ను బెదిరించినారు. నాకు చాలా ప్రాణహాని ఉంది. ఈయన కొడుకులు ఆయన అనుచరులు చాలా బెదిరించి చేస్తున్నారు. నాకు గత్యంతరం లేక నేను మీడియా వాళ్ళను గవర్నమెంట్ని ఆశ్రయించినాను. కాబట్టి మీరు నాకు న్యాయం చేయాలా. అనుక్షణం ప్రతిపక్షం ఇంతతో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.